కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 11 నుంచి 77 కీర్తన 11 నుంచి 20 వరకు చదువుతాను. నాతో పాటు మీరు చదవగలను. 11 to 20. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన ఈ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు నొచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడవు నీవే. జనములలో ఈ శక్తిని నీవు ప్రత్యేకపరచుకొని ఉన్నావు. నీ బహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా జలములను నిన్ను చూచెను. జలములను నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కున పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను. భూమి వనికి కంపించెను. నీ మార్గము సముద్రములో ఉండెను. నీ త్రోవలు మహాజలములో ఉండెను. నీ అడుగుజాడల గుర్తింపబడక ఉండెను. మోసే అహరోనుల చేత ఈ ప్రజలను మందవలే నడిపించితివి.